కళావతి అసహనంగా తిరుగుతోంది. పై గదులలో రమాపతి పారాయణం సాగుతోంది. అతను 10 కాఫీలు తెమ్మని కబురు చేశాడు. పాలు లేవు, కాఫీ పొడి లేదు, పంచదార లేదు. అసలు ఇంట్లో ధర్మయ్యగూడెం నుంచి వచ్చిన బియ్యం పప్పులు తప్ప ఏం లేవు. ఇంటద్దె ఇవ్వక 3 నెలలైంది. కాఫీ ఎలా పంపుతుంది? తన దగ్గర అక్షయపాత్ర ఉందా? ఆ వీధిలో తన హోదా తెలిసిపోయింది. ఆమెకేం తోచలేదు. ఆమె 2 సార్లు వీధిలోకి వచ్చింది. ఎవరిని బదులు అడగాలో తెలియలేదు. 1,00,000 రూపాయలు కట్నం తెచ్చిన భిక్షాధికారి అంటూ హేళన చేస్తారు. దూరం నుంచి వస్తూ చిన్నమ్మ కనిపించింది. ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. చిన్నమ్మ, ఇటు రావే అంటూ పిలిచింది. బుగ్గన కిళ్ళి బిగించి వచ్చింది చిన్నమ్మ. ఒళ్ళు చేసి నడవడానికి మహా ఆయాసపడిపోతోంది. ఏందమ్మా చెప్పు. మా అమ్మగారు మ్యాట్నీకి వెళ్లారని ఇలా వచ్చాను అన్నది నాలుక బయట పెట్టి ఎర్రదనం చూసుకుంటూ. ఏం లేదే, 1 కప్పు పాలు, పంచదార, కాఫీ పొడి కావాలి అన్నది. నా దగ్గర ఎక్కడివమ్మా, నా కాఫీ కాచుకుంటానని అంటాను గాని నేను కొంటానా పెడతానా? పిసరంతా అక్కడే తెస్తాను అన్నది. మరో పిసరంత పట్రావే, 10 కప్పులైతే చాలు. అలాగే ఏమైనా డబ్బుంటే సర్దు, వడ్డీ ఇస్తాను అన్నది. ఏమో, 1 కప్పెడికైతే అనుమానించరమ్మా, ఇంతింత తెస్తే ఏమనుకుంటారు అన్నది చేతులు తిప్పుతూ. అబ్బా, నటన చాలేవే. ఆ వస్తువులు ఉత్తపుణ్యానికి ఇవ్వమంటం లేదు, డబ్బులిస్తాను, దాచుకుందు గాని. ఇప్పుడు నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే 4 డబ్బులు వెనక వేసుకో అన్నది. ఆ మాట చాలా నచ్చింది చిన్నమ్మకు. హడావుడిగా వెళ్ళింది. దీని ఆశగూల 6 నెలలు నా ఇంట్లో పడి మేసింది మర్చిపోయింది అనుకున్నది కళావతి. మొదటి 2 నెలలు పనవుతుందని అనుకుందే గాని చిన్నమ్మను పట్టించుకోలేదు. కాని రాను రాను గమనించింది. 1/2 కిలో కూరగాయలు ఒక్కసారికి సరిపోవు. 1/2 కిలో గోధుమ పిండి తడిపితే 5 రొట్టెలవుతాయి. పాలెప్పుడూ నీళ్లుగానే ఉంటాయి. సబ్బులు మాయమవుతాయి. కారణం అర్థం కాలేదు. పైనుండే శ్రీలక్ష్మి పని కాదు కదా అనుకుంది. కాని ఒకరోజు కిటికీలో నుంచి బయటికి చూసింది. బయట మెట్ల కింద కూర్చున్న చిన్నమ్మ చెంబు తీసి అందులో నుంచి రొట్టెలు కూర తీసుకుని తింటోంది. 1 రొట్టె ఒకే ముద్దగా నములుతుంటే తెల్లబోయింది. అప్పుడే ఆ ప్రక్క వీధిలో దిగిన ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లో పనికి వంటకు మనిషి కావాలని తెలిసింది. చిన్నమ్మ తమ గుట్టు తెలిసిన మనిషి కాబట్టి ఆమెతో విరోధం వద్దనుకుంది. చిన్నమ్మ, జీతం బత్తెం లేక కుండలో ఉడికిన కూటికి ఎన్నాళ్ళు చేస్తావు? ఎక్సైజ్ కమిషనర్ గారింట్లో వంటకు మనిషి కావాలట, వెళ్ళు అన్నది. చిన్నమ్మ ఆవులిస్తే పేవులు లెక్క పెడుతుంది. తనపై కళావతి నిఘా పెరిగిందని తెలుసుకుంది. ఇక మీదట తనకు కావలసినంత తిండి దొరకదని తెలుసుకుంది. అలాగే వెళ్తానమ్మా, దయ ఉంచండి. ఏదైనా అవకాశం ఉంటే సినిమా ఛాన్స్ సంగతి మర్చిపోవద్దు అని అదే రోజు వెళ్ళి ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లో చేరింది. కళావతి ఔదార్యం మరచిపోలేదు. అందుకే ఓ రోజు కోడివేపుడు, సమోసాలు, కుర్మా తీసుకుని వచ్చింది. పెద్ద పార్టీ అయిందమ్మా అంటూ. చిన్నమ్మ అడపాదడపా వచ్చి పలహారాలు ఇచ్చి వెళ్ళేది. ఈరోజు కల్పతరువులా కనిపించింది. చిన్నమ్మ అన్నీ పట్టుకొచ్చి ఇచ్చి 25 రూపాయలు ఇచ్చింది. వస్తానమ్మా, దయించండి అని వెళ్ళిపోయింది. కళావతి ఆదరాబాదరాగా కాఫీ చేసి పంపింది పైకి. యాదగిరికి విసిగేసి మానేశాడు. మరో సాహెబ్ల కుర్రాడు తిరుగుతున్నాడు. అతను కాఫీ పట్టుకుని వెళ్ళిపోగానే ఓ మార్వాడి వచ్చాడు. రమాసాబున్నాడా? లేరండి, ఢిల్లీ వెళ్లారు అన్నది కళావతి ఎంతో నమ్రతగా. ఎప్పుడొస్తారు? 4 రోజుల్లో రావచ్చు. ఒకవేళ సీఎం కాశ్మీర్ టూర్ వెళ్దామంటే వెళ్తారేమో అన్నది దర్పంగా, నిజాయితీగా. పాపాలాలొచ్చి వెళ్ళాడని చెప్పండి, అతను వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అనుకుంది. భర్త అర్ధరాత్రి వచ్చి 100-200 గెలిచానని ఇస్తే ఆ రోజు పండుగ కళావతికి. ఓడిపోయాను, ఎక్కడైనా డబ్బు తెమ్మంటే మబ్బులు పట్టిన ఆకాశంలా ఉంటుందామె ముఖం. కళ, కారొచ్చిందా? అతను బీడీ కాలుస్తూ అడిగాడు. కారు రాలేదు, పాపాలాలు వచ్చాడు అన్నది దిగులుగా. పాపాలాలుగాడా? మార్వాడి సన్యాసి. కారొస్తే కేకవై. బయటికెళ్ళాలా? ఎయిర్పోర్ట్కెళ్ళాలి. ఇప్పుడే పేపర్లో చూశాను, మినిస్టర్ ఎవరో ఢిల్లీ వెళ్తున్నారని అన్నాడు తాపీగా. ఆయన వెళ్తే మనకేం అన్నది అమాయకంగా. నీ ముఖం, నీకు చెప్పినా అర్థమై చావదు గాని వెళ్ళి పల్లీలుంటే పంపించు. అదేం ముఖమలా మార్చావు? అబ్బా, నీతో ఏదన్నా విసుగే. మన హోదా పెరగాలంటే అలా అవసరం ఉన్నా లేకపోయినా
మంత్రులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి భామామణి అన్నాడు నచ్చ చెప్పినట్టు. అతని భాష ఆమెకు అర్థం కాలేదు. ఆమె చూస్తుండగానే అతను పైకి వెళ్ళిపోయాడు. కారు రాలేదు కానీ కారు డ్రైవర్ వచ్చాడు. కారేది? అయ్యగారు అరగంట నుండి చూస్తున్నారు అన్నది. కారు లేదని చెప్పమన్నారమ్మా, ఈ ఉత్తరం ఇచ్చారు అని ఉత్తరమిచ్చి డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఒరేయ్ రమాపతి, నీ బెదిరింపులు సాగవు. నా భార్య చనిపోయింది. నీవు తీసిన ఫోటో స్వయంగా శ్మశానానికి పంపు. నీకు ధైర్యం ఉంటే ఆ అమ్మాయిని నా దగ్గరకు పంపు. పెళ్లి చేసుకోను గాని ఏ లోటు రానివ్వను. ఆ ఉత్తరం చదువుతుంటే కళావతికి మతిపోయింది. తన భర్త బెదిరించి కారు సంపాదించాడా? అంటే ఫోటో అమ్మాయి శ్రీలక్ష్మి కాదు కదా? కళ, డ్రైవర్ రాలేదా? అతను అసహనంగా క్రిందికి వచ్చాడు. ఉదయం నుంచి 5-6 ఆటలు వరుసగా ఫుల్ కౌంట్లు ఇచ్చాడు. ఆట ఆపుదామని ఉంది. మిగిలిన వారు మంచి ఊపు మీదున్నారు. మినిస్టర్ వంకన వెళ్ళిపోదామని ఉంది. కళావతి ఉత్తరం ఇచ్చింది. రాస్కెల్, ఇడియట్, రోగ్, బ్రూట్ అంటూ మొదలుపెట్టాడు. తెలుగులో అనండి, నాకు అర్థమవుతుంది అన్నదామె. అతను ఓరగా చూసి వెళ్ళిపోయాడు. ఆఖరు మెట్టు మీద నుంచి ఇటు చూశాడు. కళ, ఓ టాక్సీ పిలుచుకునిరా అన్నాడు. కళావతి తల దువ్వుకుని చీర మార్చుకుని టాక్సీ స్టాండ్కి వెళ్ళి టాక్సీ తెచ్చింది. అతను శ్రీలక్ష్మిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఇద్దరూ టాక్సీలో కూర్చున్నారు. పైన వాళ్ళు కాసేపు ఆడుకుని వెళ్ళిపోతారు అన్నాడు. కళావతి చూపులు శ్రీలక్ష్మి భరించలేకపోయింది. మీ ఆవిడకు మన మీద లేనిపోని అనుమానం అన్నది ఆమె. మనం ఆ అనుమానం నిజం చేద్దామా? ఆమె చేయి ఆప్యాయంగా నొక్కాడు. శ్రీలక్ష్మికి కంపరంగా ఉంది. దూరం జరిగి కూర్చుంది. చీచి, అన్నా చెల్లెళ్ళం అలా మాట్లాడుకోవద్దు అన్నది తీవ్రంగా. అతను పకపక నవ్వాడు. అన్నా చెల్లెళ్లను ఎవరూ అనుమానించరు, ఎందుకటా అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. వాళ్ళున్న టాక్సీ వెళ్ళి ఓ పెద్ద హోటల్ ముందాగింది. హాయ్ రామ్, నువ్వన్న బ్యూటీ ఈమెనా అంటూ నవ్వుతూ వచ్చి ఒక యువకుడు అభివాదం చేశాడు. అన్నాడు. ఇద్దరు హాల్లోకి వెళ్లారు. ఓ 10 జతల కళ్ళు ఆమెను నకసిక పర్యంతం గమనించడం శ్రీలక్ష్మి కంట పడకపోలేదు. ఆమె ముందుకు నడిచింది. అక్కడే నిలబడి మాట్లాడుతున్న యువతిపై పడ్డాయి ఆమె కళ్ళు. ఆమెనెక్కడో చూసినట్టు, తనకామె చిరపరిచితురాలైనట్టు అనిపించింది. ఆమె ఎవరు? ప్రక్కనున్న ఆమెను అడిగింది. ఓ, ఆమె ప్రఖ్యాత సినీతార జయశ్రీ. తమిళంలో టాప్ హీరోయిన్. 1-2 మలయాళీ సినిమాలు కూడా చేసింది అన్నదామె. అదే సమయంలో జయశ్రీ ఇటు చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. వదినా, ఒక కంగలో వచ్చి శ్రీలక్ష్మి 2 చేతులు పట్టుకుంది. శోభా, నువ్వా అన్నది సంతోషంతో. అవును, అన్నయ్యేడి? అన్నయ్య మాటలు మింగేసింది శ్రీలక్ష్మి. ఆమె ముఖం వెలవెలపోయింది. ఇక్కడే ఉంటున్నారా? మళ్ళీ అడిగింది శోభ. అప్పుడే అక్కడికి వచ్చిన రమాపతి జవాబు చెప్పాడు. నీకు తెలియదా జయశ్రీ, ఈమె భర్తను వదిలేసింది అన్నాడు. శ్రీలక్ష్మికి ఈడ్చి లెంపకాయ కొడదామన్నంత కోపం వచ్చింది. అది నీ ప్రతాపమే అనుకుంటాను. ఓరగా చూసింది శోభ. నాదేముంది, ఆమె పల్లె జీవితంతో విసిగిపోయింది. పట్నవాసం కోరుకుంది. ఓఎస్ అన్నాం అన్నాడు తమాషాగా భుజాలు ఎగురవేస్తూ. నీ సంగతి నాకు తెలియదు, ఒట్టి దుర్మార్గుడివి. ఆమె మాట పూర్తి కాకముందే ఆహ్వానింపబడిన మంత్రి వచ్చాడు. ఒక పెద్ద వ్యాపారవేత్త పుట్టినరోజట. ఓహో, నన్ను తిట్టే స్థాయికి ఎదిగావన్నమాట. వస్తాను. అతను మంత్రిగారి దగ్గరికెళ్ళి కల్పించుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. శోభ శ్రీలక్ష్మిని లాక్కు వెళ్ళింది. హోటల్ రిసెప్షన్ ముందు నుంచి ఫ్యామిలీ రూమ్కు లాక్కు వెళ్ళి ఇద్దరూ కూర్చున్నాక టీకి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పు వదినా, ఏం జరిగిందో అన్నది శోభ. ఏముంది శోభ, పై మెరుగులు చూసి రమాపతి అంతటి అందగాడు సమర్థుడు లేడని అతడి వెంట వచ్చాను. నా అందం చూస్తే చాలు అన్నాడు అన్నది తలదించుకుని. చిచి, దుర్మార్గుడు, నిన్ను అడగలేకపోయింది. పరువు మర్యాద అన్నీ పోయాయి శోభ. ఎవడితోనో ఉండమంటాడు. ఫోటోలు తీసి వారిని భయపెడతాడు. గుడ్డిలో మెల్ల. ఇంకా ఎవరికీ అప్పచెప్పలేదు అన్నది. వదినా, నువ్వు నాకంటే చిన్నదానివో పెద్దదానివో నాకు తెలియదు. వరుసకు వదినవు. నిన్ను బ్రతిమాలుతున్నాను. ఈ రంగుల ప్రపంచం మనం ఊహించినంత అందమైంది కాదు. రంగుల వల. ఆ వలలో చిక్కుకుని గిలగిల్లాడిపోవడం నాకిష్టం లేదు. నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. శోభ, శ్రీలక్ష్మికి కళ్ళ నీళ్ళొచ్చాయి. నాకు తెలుసు వదినా, అన్నయ్య చాలా మంచివాడు.
ఆయనకు స్త్రీల పట్ల విపరీతమైన జాలి అన్నది. వద్దు శోభ, ఆయనకు ముఖం చూపలేను. నీ దగ్గర నాకేదైనా ఉద్యోగం ఇప్పించు, లేదా చిన్నదేమైనా. శోభ టక్కుమని శ్రీలక్ష్మి నోరు మూసింది. ఆమె కళ్ళు బాధగా మూతలు పడ్డాయి. వదినా, నా అభిష్టానికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు నలిగి ఎంత నరకం అనుభవించాక ఈ స్థితికి వచ్చానో తెలియదు. ఎవరైనా బూతుల గురించి రీసెర్చ్ చేయమంటే ఈ రంగంలోకి రావాలి. పెద్దవారి అండదండలతో వచ్చిన వారు తప్ప అందరూ బాధపడాల్సిందే అని తన ఒక్కొక్క అనుభవం చెబుతుంటే శ్రీలక్ష్మి అపనమ్మకంగా చూస్తోంది. వెయిటర్ టీ తెచ్చిపెట్టడం, చల్లారిపోవడం జరిగింది. మరో కప్పు ఆర్డర్ ఇచ్చింది. ఇదంతా విని కూడా నీకు నా వెంట రావాలని ఉంటే రావదినా. నా ఎదుట మహానటి అంటారు, నేనటు తిరగగానే బోడిముండ అంటారు. ఒక్క మాట చెప్పనా, నువ్వు ఈ ఫీల్డ్కు పనికిరావు వదినా అన్నది నిజాయితీగా. కానీ ఆయన మా చెల్లిని పెళ్లి చేసుకుంటున్నారని విన్నాను అన్నది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. చేసుకోవాలని మీ వాళ్ళ అభిలాష అయి ఉండవచ్చు, మీ అత్తగారి ఆశ అయి ఉండవచ్చు. అన్నయ్య అంత తేలిగ్గా అంగీకరించడు. వదినా, నా మాట విను. ఉత్తముల కోపం క్షణంలో పోతుంది. మొదట కోపగించినా ఆయన ఆదరిస్తారు. ఆయన నిరాదరించిన నాడు నా దగ్గరికి రా అన్నది పర్స్ తీసి విజిటింగ్ కార్డు ఇస్తూ. శ్రీలక్ష్మి భయంగా చూసింది. తను బంగారం డబ్బు పంపితేనే తిప్పి పంపాడు. ఇప్పుడు తనను స్వీకరిస్తాడా? నేనే వచ్చి అన్నయ్యతో మాట్లాడేదాన్ని వదినా, కానీ ఆర్థికంగా పూర్తిగా బలం పుంజుకొనిదే నేను రాలేను అన్నది. అర్థం కానట్టు చూసింది. ఇంకా అర్థం కాలేదా వదినా? కొంత డబ్బు తెచ్చి అమ్మకు నాన్నకు అక్కడ ఒక ఇల్లు కొనిచ్చి కొన్ని హంగులు అమరిస్తే గాని లోకం నోళ్లు మూయలేను అన్నది. ఈసారి ఇద్దరూ టీ త్రాగారు. రమాపతి హడావుడిగా వచ్చాడు. ఇద్దరినీ కోపంగా చూశాడు. ఏం చేస్తున్నారు అన్నాడు. పాత కబుర్లు చెప్పుకుంటున్నాం. ఏమో ఎందగాడా, మా వదిన ఇండస్ట్రీకి ఎలా ఉంటుందంటావు అన్నది కన్నుగీటుతో శోభ. వెనక్కు తిరిగి వస్తుంది. నన్ను ముట్టుకోకు నామాల కాకి అంటే ఎవడు సహిస్తాడు అన్నాడు కసిగా. నీ చేతి క్రింద ఇన్ని రోజులుండి కూడా ట్రైనింగ్ అవ్వలేదంటే సిగ్గుచేటు అన్నది కవ్వింపుగా. కొందరు నీలాంటి తెలివైన వారుంటారు, మరికొందరు పరమ మూర్ఖులుంటారు అన్నాడు కోపంగా. అయ్యో, నిజంగా మా వదిన మూర్ఖురాలే. పద పద లేచింది శోభ. శ్రీలక్ష్మి మౌనంగా వారిని అనుసరించింది. పార్టీలో ఆమెకు పదార్థాల రుచి తెలియలేదు. పార్టీ ముగిసింది. అందరూ బయలుదేరారు. ఆమెను రమాపతిని డ్రాప్ చేస్తామంటూ ఎవరో వచ్చారు. శోభ కారెక్కేదల్లా గబగబా వచ్చింది. నేను చెప్పింది మర్చిపోకు, వీడు హైక్లాస్ బ్రోకర్, అమ్మాయిలను తార్చి అమ్మటంలో అఖండుడు అన్నది మెల్లగా. మంచిది శోభ అన్నది చెమర్చిన కళ్ళతో. అందరూ ఎవరి కార్లలో వారెక్కారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న బీరుషా అతన్ని ఇంగ్లీష్లో నిలదీస్తున్నాడు. అతని పేరేమో గాని అందరూ బీరుషా అంటూ పిలుస్తారు. అతనికి బీరు కొట్టుంది, ఫ్యాక్టరీ ఉంది. ఈ అమ్మాయిని మన షోరూంకి పంపుతామన్నారు. తొందరపడవద్దు బీరుషా, ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నది. నన్ను నమ్ము, నేను కూడా తాకలేదు అన్నాడు రమాపతి. నీకు నిజం చెప్పరాదు, నువ్వు చెబితే నమ్మరాదు. కాలయాపన చేయక ఆ అమ్మాయిని పంపించు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. రేపు కారు పంపించు అన్నాడు. తిరిగి జవాబు చెప్పలేకపోయినా అతని భావం బాగా అర్థమైంది శ్రీలక్ష్మికి. ఆమె ఒళ్లంతా పుండు మీద కారం రాసుకున్నట్టు అవుతోంది. కానీ తను ఏమాత్రం తొందరపడినా కారు ఏ హోటల్కో తీసుకువెళ్తారు. అతను రేపు పంపుతాననటం ఏమిటో అర్థం కాలేదు. కారు ఆగగానే కళావతి వచ్చి తలుపు తీసింది. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. నాకు జ్వరంగా ఉందే లక్ష్మి, మీ అన్నయ్యకు దిష్టి తీయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీలక్ష్మి మాట్లాడక తన గదిలోకి వెళ్ళిపోయింది. తప్పదన్నట్లు మిరపకాయలు ఉప్పు అతని చుట్టూ తిప్పి బయటకు గిరాటు వేసింది. అతను ఆమె 2 చేతులు అందుకున్నాడు. శ్రీలక్ష్మి, ఈరోజు నన్ను కరుణించాలి. నా రసికతకు తగినది కాదు నా భార్య, అదో పిచ్చి మాలోకం అన్నాడు. ఆమె అతన్నే చూస్తోంది. అవును లక్ష్మి, ఈ రాత్రి బీర్షా 10,000 రూపాయలు ఇచ్చేవాడు. నీకోసం అవి వదులుకున్నాను అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. నాగరికత పెరిగిందంటున్నారు, అనాగరిక లక్షణాలు పోలేదు. కళావతి ఏమంటుందోనని భయపడుతున్నావా? అదేం లేదు, నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది, నా అభిరుచులను గౌరవిస్తుంది అన్నాడు. ఆమె ఒక్కసారిగా అతని చేతులు విదిలించుకొట్టి గబగబా పైకి వచ్చి తలుపులేసుకుంది. రమాపతి జీవితంలాగే చీదరగా ఉందా గది. 2వ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని
బట్టలు సర్దుకుంది. ఆమెకు కంపరంగా ఉంది. ఎంత నీచుడు! చెల్లి అంటూ ప్రేమ ఒలకబోస్తున్నాడు. ఆమెకు రాత్రంతా నిద్ర రాలేదు. ఈ వస్తువులు లేకపోయినా తమ గదిలో ఎంత తృప్తిగా ఉండేది. మర్నాడు ఉదయం లేచేసరికి క్రింద గందరగోళంగా ఉంది. ఇంటాయన కళావతి చీర పట్టి లాగాడట. అప్పటికి రమాపతి లేవలేదట. శ్రీలక్ష్మికి అనుమానమే, లేచి కూడా అతను రాలేదేమో అని. ఎంత ఘనంగా పోజు పెడతాడో అంత పిరికివాడు. ఇంటి అతను అద్దె కింద రేడియో ఫ్యాన్ పట్టుకు వెళ్ళాడు. పాలమ్మాయి అదే సందు అనుకుని స్టీల్ పాత్రలు తీసుకెళ్ళింది. ఆడపిల్ల మీదేమిటయ్యా దౌర్జన్యం అంటూ ఇరుగు పొరుగు మగాళ్ళైనా అడ్డు వచ్చారు గాని రమాపతి బయటికి రాలేదు. ఇంత అవమానం జరిగాక నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను. నుయ్యో గొయ్యో చూసుకుంటాను బావురుమంది కళావతి. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు, ఇల్లు మారాక నేనొచ్చి తీసుకువస్తాను అన్నాడు రమాపతి. వద్దండి, నేనెక్కడికి వెళ్ళను అన్నది ఎగబీలుస్తూ. కొత్తగా ఊరి నుంచి పట్నంలో ఏదైనా వ్యాపారం చేద్దామని అక్కడికి రామలింగం వచ్చాడు. అతనికి 50 ఏళ్లున్నా అందరినీ అక్కయ్య గారు అంటాడు. ఏమిటక్కయ్య గారు, ఏం జరిగింది అడిగాడు గందరగోళం చూసి. ఈ వీధిలో అంతా లంగలు దొంగలు అన్నయ్య గారు. మా ఇంటికి మినిస్టర్ వస్తారని కడుపు మంట. వాళ్ళకేవో ఉద్యోగాలు ఇప్పించమంటే నేనెలా ఇప్పిస్తాను? పాపం, మంచి వాళ్ళకే కష్టాలమ్మా. మా ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉంది, అక్కడ ఉండండమ్మా అన్నాడు. అయ్యో, ఎంత మాట అన్నయ్యా. మంచి వాళ్ళకెప్పుడు మీలాంటి వాళ్ళ అండదండలుంటాయి. నాకేం లేకనా? 1,00,000 రూపాయల కట్నం పెడితే ఇంతకంటే మంచి ఇల్లే దొరుకుతుంది. ఈయన పరోపకారం అంటూ అందరికీ పంచిపెట్టారాయే. శ్రీలక్ష్మికి తను వెళ్ళిపోవడమే ఉత్తమం అనిపించింది. ఒక నిర్ణయానికి వచ్చేసరికి నిశ్చింతగా ఉంది.